కృష్ణ దాచపల్లి గారు గతంలో బంగారం ధర పెంపు, బంగారం ధర తగ్గుదల ఇవి అన్నింటి కోసం మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు నేరుగా ప్రైమ్ మినిస్టరే బంగారం కొనొద్దని ప్రకటన చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఎందుకు చేశారు ప్రకటన అన్నది ఒక చర్చ. రెండోది మన ఇండియన్స్కి ఒక సెంటిమెంటు గోల్డ్, తర్వాత పెళ్ళిళ్ళ సీజను ఖచ్చితంగా గోల్డ్ అనేది ఉంటుంది. అది కూడా స్పెసిఫిక్గా ప్రధాని చెప్పారు. అంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీరు బంగారం కొనుగోలు చేయొద్దు, ఆడంబరాలకు పోవద్దు అని చెప్పారు. మీ అంచనా ఏంటి? నిజంగా బంగారం కొనుగోళ్లు తగ్గుతాయా? ప్రధాని ప్రకటన తర్వాత ఒక జ్యువెలర్స్ నడుపుతున్న సంస్థ ముకుంద జ్యువెలర్స్కి సంబంధించిన ఒక డైరెక్టర్గా ఈ వ్యాపారంలో కీలక వ్యక్తిగా ఏం చెప్తారు? బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దేశానికి అత్యున్నత స్థాయి హోదాలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారంటే దాన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే, ఆయన చెప్పింది అందరూ బంగారం కొనొద్దు అని చెప్పారు అంటున్నారు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఈ సంవత్సరం కొనొద్దని. అవును, ఈ ఏడాది వద్దని అన్నారంటే ఏంటి, దాంట్లో కూడా సమ్ పాజిటివ్నెస్ అనేది ఏంటంటే మనం చూసుకోవాలి. ఎందుకు కొనొద్దు అన్నారంటే, మనం ఈ బంగారం కానీ ఒక్క బంగారమే కాదు, బంగారం కొనొద్దు అన్నారు, అండ్ విదేశీ ప్రయాణాలు వద్దని చెప్పారు, అలాగే పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించమన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇమ్మన్నారు. కాకపోతే ఏంటంటే ఈ ఒక్క బంగారాన్ని హైలైట్ చేస్తున్నారు, చేసుకోవద్దన్నారు. అది అందరూ కూడా ఏంటంటే అన్ని డిబేట్స్లో కానీ లేదంటే ఈ మన సోషల్ మీడియా ట్రోలింగ్స్లో కానీ ఒక్క బంగారాన్ని హైలైట్ చేస్తున్నారు. అది కూడా ఆయన చెప్పింది 1 year వరకు. ఈ 1 year లో కనుక మన ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా హైలైట్ అవుతుంది. గోల్డ్ అంటే అసలు బంగారం అనేది ఒక సేఫెస్ట్ అండ్ ఒక సెక్యూర్, ఒక ఇన్సూరెన్స్ లాగా భావిస్తారు పబ్లిక్. ఇది ఉంచుకుంటే మనకి రేపు పొద్దున్న ఏదో ఒక రోజు ఒక బెస్ట్ అడ్వాంటేజ్ పాయింట్ అవుతుంది, ఎప్పటికైనా విలువ ఉంటుంది అనేది జనరల్గా జరిగేది. అందుకే ఇది బికేమ్ ఏ హాట్ టాపిక్. అవునండి. ఇప్పుడు ఆయన చెప్పిన పీరియడ్ ఒక షార్ట్ పీరియడ్ వరకు ఎఫెక్ట్ పడుతుండొచ్చు. అందులో కూడా అందరూ 100 మంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారని కూడా మేము భావించము. ఒక్క బంగారం కొనడం ఆపేసినంత మాత్రాన మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే ఈ బంగారం సేల్స్ మీద వచ్చే జిఎస్టీ కొన్ని లక్షల కోట్లు వస్తుంది గవర్నమెంట్కి. ఏమండి, దాని మీద ఆధారపడి ఎంతోమంది కుటుంబాలు, ఎంతోమంది వర్కర్సు, ఎన్నో షాపులు, కొన్ని లక్షల షాపులు, కొన్ని కోట్ల మంది సిబ్బంది ఆధారపడి ఉన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో అని ఉండొచ్చు, కానీ అలా అన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇది కూడా ఆలోచించి అని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒక్క రోజుతో పోయేది కాదు. ఇది ఏంటంటే ఇమీడియట్గా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మోడీ గారు చెప్పారంటే ఇంకా గట్టిగా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయము. కాకపోతే ఆయన చెప్పారు కదా అని చెప్పి ఎవరు కూడా 100 మంది కొనడం మానేస్తారని నేను అనుకోవట్లేదు. ఎవరైనా కానీ వాళ్ళ స్టేటస్ సింబల్ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు పర్చేస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్రధాని మోడీ ఆదివారం ప్రకటన చేశారు, ఆదివారం మధ్యాహ్నం ప్రకటన చేశారు. నిన్న సోమవారం, ఈరోజు మంగళవారం. దాదాపు 48 గంటలు అవునండి ముగిసింది.